తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వేపై బీసీ ఉద్యమ నేత రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. సర్వే నివేదికలో చాలా లోపాలున్నాయని ఆరోపించారు. అనేక కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొనలేదని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకపోతే ప్రభుత్వంపై ఉద్యమిస్తామని హెచ్చరించారు. స్థాయిలో జరిగే జనగణనలో కులగణన చేపట్టాలని, కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలని, బీసీ రిజర్వేషన్లను జనాభా ప్రకారం పెంచాలని, సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జీల నియామకాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు జనాభా ప్రకారం కోటా ఇవ్వాలని కోరుతూ ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆర్ఆర్ఐ దేశంలో ప్రపంచ దేశాలకు విద్యను, విజ్ఞానాన్ని, వివేకాన్ని ఇచ్చిన, నాగరికతను నేర్పినటువంటి దేశం భారతదేశం. ఇట్లాంటి దేశాన్ని మరింత శక్తివంతం చేయాలి అంటే ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు బలపడాలి. వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఈ సమాజ అభివృద్ధికి సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఏ నినాదమై ఉందో ఆ నిదానం మరింత సఫలీకృతం కావాలంటే ఖచ్చితంగా బీసీలకు అన్ని రంగాల లోపల సామాజిక న్యాయము, అన్ని రంగాల లోపల సమన్యాయం సాధిస్తారని ఆశిస్తున్నాం. ఆ దిశగా 18 డిమాండ్లతోటి తీర్మానం చేశారు. తొందర లోపల ప్రధానమంత్రిని కలిసి ఆయన దృష్టికి ఈ డిమాండ్లన్నీ తీసుకుపోవాలని చెప్పి ఈరోజు సెమినార్ లోపల నిర్ణయం తీసుకోవడం జరిగింది. జాతి